నమస్తే అండి, నేను మట్టి మనిషి రాజు. ఇక్కడ నా యొక్క ఈ వరి పొలం వచ్చేసి మొత్తం ఒక 5 ఎకరాలు అండి. దీని యొక్క వెరైటీ పేరు సూపర్ అమన్. మంచి వెరైటీ. ఇది హైట్ బాగా వచ్చింది. వచ్చినా కూడా ఏంటంటే ఏ మాత్రం కూడా కింద దంటు బలం బాగుంది కాబట్టి ఏ మాత్రం కూడా పడిపోలేదు. ఫీల్డ్ అస్సలు పడిపోలేదు. మాకు ఇక్కడ వరంగల్లో ఒక 10 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడ్డాయి, 10-15 రోజులు పడ్డాయి. అయినా కూడా ఏ మాత్రం కూడా ఫీల్డ్ ఎక్కడ కూడా పడిపోలేదు. ఎందుకంటే దంటు బలం మంచిగా ఉంది. ఇది ఓన్లీ ఏంటంటే నేను రసాయన ఎరువులు తక్కువ వాడాను. ఆర్గానిక్ సేంద్రియ పద్ధతి ద్వారా నేను చేయాలనుకునే ఒక దాంతో నేను మొదలు పెట్టడం జరిగింది. సేంద్రియ పద్ధతి ద్వారా ఆవు పేడ కానీ కొన్ని కంపెనీల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ మొత్తం వీటి మీదనే నేను డిపెండ్ అయ్యి దీన్ని నేను మొత్తం పండించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అంటే నేను ఇంకొక 30 ఎకరాలు కూడా వచ్చే రబీక్ కానీ ఖరీఫ్ కానీ మొత్తం ఆ పద్ధతిలోనే వెళ్దామనేది అనుకుంటున్నా. ఈసారి ఏంటంటే ఒక 5 ఎకరాల మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. నాకు ఎందుకో చాలా సాటిస్ఫై అనిపించింది. సో చూడండి, ఫీల్డ్ మొత్తం అంతా ఎక్కడ కూడా ఎలాంటి తెల్ల గొలుసు కానీ లేకపోతే చీడపీడలు కానీ ఎలాంటి ఏమి కూడా లేవు. ఇక్కడ రైతులకు ఇంకొక సందేహం ఏంటంటే సేంద్రియ పద్ధతిలో చేస్తే ఖర్చు చాలా పెద్దగా ఎక్కువ వస్తుంది ఆర్గానిక్ లో అని చెప్పి అనుకుంటారు. అలాంటి అపోహ ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే ఇది కివా కంపెనీ వారిది ఆర్గానిక్ ప్రొడక్ట్స్. వ్యవసాయానికి సంబంధించిన పంట పొలాలకు కానివ్వండి, వ్యవసాయానికి అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి పంటకు ప్రతి క్రాప్ కి మంచి రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఈ కివా కంపెనీ ప్రొడక్ట్స్ సబ్సిడీ పోను చాలా తక్కువ రేట్లో మనకు అందివ్వడం జరుగుతుంది కంపెనీ వారు కూడా. నేను కూడా ఆ ప్రోడక్ట్ వాడాను, ఒకసారి చూశాను. అన్ని రకాలు కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా అంటే మొత్తానికి రసాయన ఎరువులు తగ్గించే ప్రయత్నంలో మనం ఒక రైతు రావాలి బయటికి. రసాయన ఎరువుల నుంచి బయటికి రావాలి మనం. ఒకేసారి కాకుండా కొంచెం కొద్ది మనం రావడం జరగాలి. అలా జరిగితేనే రైతుకు లాభం జరుగుతుంది. అలాంటి అప్పుడు కూడా రైతు ఒక్కడే కాదు, అతని ఆరోగ్యంతో పాటు ఒక 1000 మంది ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఎందుకంటే రసాయన ఎరువులతో పెస్టిసైడ్ తో మనం పండించే పంట ఎంతో మంది తింటున్నారు. అలాంటి ఆ తినే దాంట్లో కూడా అనారోగ్యంతో చాలా బాధపడడం జరుగుతుంది. అలా కాకుండా మనం మంచి పంటని మనం పండియాలి, మనం తినాలి అనే కాన్సెప్ట్ తో నేను దీనికి రావడం జరిగింది. ఓకే, ఒకసారి మన వరి పొలం ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం లైవ్ లా. ఓకేనా, ఒకసారి లోపలికి వెళ్ళాను. సో మొత్తానికి అవ్వట్లేదు. చూడండి, 5 ఫీట్స్ పెరిగిన ఏకైక నేను చూసినప్పటి వరకు వరి వంగడాల్లో ఈ గుజరాతీ వంగడం 5 ఫీట్స్ పెరిగిందండి. మంచి గొలుసు కూడా వచ్చింది ఇప్పుడు చూసినట్టయితే. ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకి అంటే న్యాచురల్ గా దానికి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ అయి ఉంది. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే చూడొచ్చు మొత్తం గొలుసే. ఒక కంకికి నేను చూసాను, గింజలు లెక్క పెడితే 400 నుంచి 450 వరకు ఉన్నాయి గింజలు. ఓ వెరీ గొలుసుకి అంటే గొలుసు కట్టు కూడా ఏంటంటే మనకు అంత బాగా వచ్చింది. గింజ కూడా చాలా సన్న రకం, ఇది చాలా సన్న రకం. 125 రోజుల నుంచి 130 రోజుల కాల పరిమితి. ఇలాంటి విత్తనాలు పెట్టుకుని ఇలాంటి కొంచెం ఆర్గానిక్ సేంద్రియ పద్ధతి ద్వారా రైతులు గనక వస్తే ఖచ్చితంగా లాభాలు అంటే అధిక దిగుబడితో పాటుగా రైతుకు కూడా కొంచెం లాభం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సీడ్ మీ దగ్గర అవైలబుల్ ఉందా? రైతులకు ఇవ్వచ్చా మీరు? 100% ఉందండి. చూడండి, ఎక్కడ కూడా ఇలాంటి కలుతులు లేకుండా బెరికి లేకుండా నేను మొత్తం దీన్ని క్లీన్ చేపిస్తున్నా. ఏం లేదు, అంత బాగా వచ్చింది. కాబట్టి ఏ రైతుకు కావాలన్నా కూడా నేను ఇవ్వగలుగుతాను. చూడండి, ఇలాంటి విత్తనం అంటే రైతుకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మంచి విత్తనం ఎంచుకోవాలి. ప్రతి రైతు కూడా మంచి విత్తనం ఎంచుకున్నప్పుడు దాంతో పాటు ఏంటంటే మనం తీసుకునే రసాయన ఎరువులు బాగా వాడకుండా ఇది పూర్తిగా నేను సేంద్రియ పద్ధతిలో దీన్ని నేను మెయింటైన్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఒక ఆర్గానిక్ ఒక ప్రొడక్ట్ సేంద్రియ పద్ధతి ద్వారా చేశాను. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఏంటంటే విత్తనం మంచిదైనప్పుడు దిగుబడులు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అంటే కొందరు అనుకుంటారు, అయ్యో ఇక్కడ ఇన్ని ఎకరాలు కదా అని చెప్పి అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదండి. ఒక ప్రతి రైతు 10 గుంటల వాళ్ళైనా అరెకరం వాళ్ళైనా ఒక 5 కేజీలు కావాలన్నా కూడా విత్తనం నేను ఎవరికైనా కూడా ఇవ్వగలుగుతాను. ఇదేంటంటే దాంతో పాటుగా రైతులకు ఇంకేమన్నా కావాలనుకుంటే సందేహాలు, సేంద్రియ పద్ధతి ద్వారా ఏమన్నా ఇబ్బందులు అనిపించి వాళ్ళకి సందేహాలు కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్స్ కూడా నేను మీకు ఉండేటట్టుగా